బీజేపీలోకి ఎవరైనా రావాలనుకుంటే, మామూలుగా ఇప్పుడు తెలుగుదేశంలోకి ఎవరైనా రావాలనుకుంటే అక్కడ జిల్లా కమిటీ నాయకులు వాళ్ళతో ఏమైనా మీటింగులు ఉన్నాయా? లేదా జనసేనలోకి రావాలనుకుంటే జిల్లా కమిటీల నాయకులు వాళ్ళతో ఏమైనా మీటింగులు ఉన్నాయా? పార్టీ అధినాయకత్వంతో ఉండే సన్నిహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నారు, లేదా అగ్ర నాయకులతో మాట్లాడుతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మాత్రం బీజేపీ పురంధేశ్వర్ గారు చెప్తున్నది ఏంటంటే, మా పార్టీలోకి రావాలంటే చర్చ జరగాలి, ఆ జిల్లా కమిటీతో మీటింగ్ అవ్వాలి, ఆ మీటింగ్లో డిసైడ్ కావాలి రావడం మీదన అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే నిన్న గంగిరెడ్డిని చేర్చుకోబోయారు పురంధేశ్వరి అన్నటువంటి సంగతులు. ఇక్కడ ఒకటేంటంటే, పేపర్లలో వచ్చేసిందని మనం కంగారు పడాల్సిందేం లేదు కదా. బేసిక్గా అదే నిజమైతే అకస్మాత్తుగా వచ్చినటువంటి నల్లమిల్లి కావచ్చు, లేకపోతే శ్రీకాకుళంలో కావచ్చు, లేదా 3-4 చిట్ట చివరిలో వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చారు కదా. వాళ్ళందరూ ఎవరు మరి అంతకుముందు? వాళ్ళకి అక్కడ జిల్లా మీటింగులు పెట్టి చేర్చుకున్నారా? లేదు కదా. ఇవాళ గంగిరెడ్డిని వద్దు, అది క్లియర్. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి అభియోగము కాన్సెప్ట్ కాబట్టి. మిగతా వాళ్ళు రాజ్యసభ సభ్యులే రావచ్చు, శాసనసభ్యులే రావచ్చు. ఈ మాటలు చెప్తే క్లోజ్ అయిపోద్ది కదా. మిగతా 2 పార్టీలకి డోర్లు ఓపెన్ అయ్యి ఉంటే మనం ఒక్కడమే డోర్ మూసుకుంటే ఎట్లాగా? గంగిరెడ్డి ఉదంతంలో మనల్ని ఏలెత్తి చూపెడుతున్నారంటే నిర్మోహమాటంగా ఆడెవడు వస్తే మేమెందుకు రాణిస్తాం అని నిర్మోహమాటంగా చెప్పచ్చు. కానీ ఈ పాయింట్ వచ్చినప్పుడే అసలు సందేహం వస్తుంది. ఆలోచించాల్సి ఉంది.